తెలుగుదేశం పార్టీలో జనసేన బాధితులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఇది కూడా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే కనిపిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఎక్కువ సీట్లలో గత ఎన్నికల్లో పోటీ చేసింది. ఫలితంగా తెలుగుదేశం పార్టీ నేతలు తమ అవకాశాలను కోల్పోయారు. అయినప్పటికీ అధికారంలోకి వస్తే తమకు అవకాశాలు లభిస్తాయంటూ చాలా మంది నేతలు సీటును త్యాగం చేసినటువంటి నేపథ్యం. అయితే ఎన్నికల్లో గెలిచారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినా సరే ఎన్నికలకు ముందు త్యాగం చేసినటువంటి నేతలకు అవకాశాలు దక్కడం లేదు. అదే సందర్భంలో మరోవైపు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే కాపు సామాజిక వర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జనసేన పార్టీ కారణంగా తెలుగుదేశం పార్టీలోని కాపు సామాజిక వర్గ నేతలు చాలా నష్టపోతున్నామనే భావనలో ఉన్నారు. ఈ మేరకు ఆ నేతలు బహిరంగంగానే తమ ఆవేదనను వెళ్ళగక్కుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలకు పవన్ కళ్యాణ్ రాకతో అనేక అవకాశాలు కోల్పోయారు. మంత్రి పదవులు రాకుండా పోయాయి. అనేక నామినేటెడ్ పోస్టులు జనసేనకు వెళ్ళిపోవడం కారణంగా తెలుగుదేశం పార్టీలోని కాపు నేతలు నష్టపోతున్నారన్నది అక్కడి నాయకుల ఆవేదన. ఇటీవలే జ్యోతుల నెహ్రూ కీలకంగా మాట్లాడినటువంటి నేపథ్యం, జనసేన టీడీపీ పొత్తు కారణంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు కాపు సామాజిక వర్గ నేతలు నష్టపోతున్నారో బహిరంగంగానే మాట్లాడారు. గతంలో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకొని ఏ విధంగా ఆ కమ్యూనిస్టు పార్టీలను మింగేశారో ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోందంటూ పరోక్షంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని మింగేస్తోందంటూ జ్యోతుల నెహ్రూ మాట్లాడినటువంటి నేపథ్యం. మరోవైపు జ్యోతుల నవీన్ కూడా ఇదే విధంగా జనసేన పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. జనసేన పార్టీలోని కాపు సామాజిక వర్గం నేతలకే కాకినాడ జిల్లాలోనే ఒకే నేతకు 2 పదవులు కట్టబెట్టడం కూడా ఇటీవల వివాదమైనటువంటి నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోని కాపు సామాజిక వర్గం నేతలు జనసేన పార్టీ కారణంగా నష్టపోతున్నాము, జనసేన పార్టీ కారణంగా తెలుగుదేశంలో బాధితులుగా మిగిలిపోతున్నామని తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గ నేతలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా జనసేన పార్టీ కారణంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో నష్టపోయారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఎన్నికల్లో మెజార్టీ కాపులు పవన్ కళ్యాణ్కు ఓటు వేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు. ఫలితంగా కాపు సామాజిక వర్గంలోని కొంత సెక్షన్ను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. ఈ కోల్పోయినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలోని కాపు సామాజిక వర్గం నేతలు కూడా చాలా చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ నేతలు కూడా పవన్ కళ్యాణ్ కారణంగా తాము ఓడిపోయాము, ఇన్నాళ్ళు కాపులు తమకు అండగా నిలబడ్డారు, కానీ పవన్ కళ్యాణ్ రాకతో కాపులు 2గా చీలిపోయారు. ఈ 2గా చీలినటువంటి నేపథ్యంలో తామంతా నష్టపోయామనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా దాడిశెట్టి రాజా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3వసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీతో దాడిశెట్టి రాజాకు ఇబ్బంది కలిగింది. ఎన్నికల్లో ఓడిపోయారు. కాపుల ఓట్లు చీలడంతో దాడిశెట్టి రాజా ఓడిపోయారు. ఇలాంటి ఒక సందర్భంలో వైఎస్ఆర్సీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, తెలుగుదేశం పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఏకమవుతున్నారు. కాకినాడ జిల్లాలో పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీలోని కాపులకు, వైఎస్ఆర్సీపీలోని కాపులకు ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ను కట్టడి చేయాలి, జనసేనను కట్టడి చేయాలనే ఆలోచనకు తెలుగుదేశం పార్టీలోని, వైఎస్ఆర్సీపీలోని కాపు సామాజిక వర్గం నేతలు వచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కాపు సామాజిక వర్గానికి చెందిన ఇరు పార్టీల నేతలు సమావేశమవుతున్నారు, చర్చించుకుంటున్నారు. ఏ విధంగా పవన్ కళ్యాణ్ను, జనసేనను కట్టడి చేయాలని ఒక ప్రణాళిక రచిస్తున్నారన్నది జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు ఎస్విఎస్ఎన్ వర్మ లాంటి నాయకులు కూడా కురకరాని కొయ్యగా మారారు. అధిష్టానం హెచ్చరించిన వర్మ వెనక్కి తగ్గకుండా పవన్ కళ్యాణ్పై, జనసేనపై తన విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ప్రధానంగా ఎత్తి చూపుతున్నారు. ఇదంతా కూడా వ్యూహంలో భాగంగా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, కాపు సామాజిక వర్గ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు, పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారన్నది ఈ చర్చ సారాంశం.